మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. మార్నింగ్ ఎవ్రీబడి. విశారద భవన్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేయబడింది? 2004లో మనం ఈ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది సిద్ధార్థ కాలేజీ నుంచి. దాన్ని మనం విశారద భవన్గా నామకరణం చేసి మన స్టూడెంట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. విశారద భవన్ని శ్రీ అక్షర భవన్గా ఎందుకు చేంజ్ చేస్తారు సార్? అంటే మనం పాత రోజుల్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉండేది. ఓకే, ఇవాళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా మారిపోయి ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసాం. ఎంసెట్ వల్ల ఏమైపోయింది, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అలా పేర్లు మార్పు వస్తుంది. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు స్టూడెంట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటూ బిల్డింగ్ రీమోడలింగ్ చేసుకుని ఇవాళ మనం అక్షర భవన్గా దీన్ని మార్చుకోవడం జరిగింది. సార్, మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం కదా సార్, దానికి ఒక టైటిల్ పెట్టాలి కదా సార్, మీ ఒపీనియన్ ఏంటి సార్? ఓకే, అక్షర పెట్టినప్పుడు అక్షర వైబ్గా పెట్టేసుకోవటమే. మీరందరూ కూడా రేపు అక్షర భవన్ని ఒక వైబ్గా తీసుకెళ్ళిపోతున్నాం. ఓకే, అందుకని అక్షర వైబ్గా పెట్టుకున్నాం.